ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి గ్రహబలం ఏ విధంగా ఉందో, కన్యారాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, శుభము లాభము చేకూరాలంటే, సంవత్సరం మొత్తం అద్భుతంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి దేవగురువైన బృహస్పతి బలం కేవలం 5 నెలలు మాత్రమే ఉంది. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కన్యారాశి వాళ్ళకి గురుబలం ఉంది. జూన్ 2 ముందు కన్యారాశి వాళ్ళకి గురుబలం లేదు. అక్టోబర్ 31 తర్వాత కన్యారాశి వాళ్ళకి గురుబలం లేదు. కాబట్టి ఈ సమయంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు ఈ 2026లో జూన్ 2 ముందు అక్టోబర్ 31 తర్వాత వచ్చే గురువారాలు దగ్గరలో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి షిరిడీ సాయినాథుడి మందిరంలో ధునిలో ఒక కురిడీకాయ వేయాలి. అంటే ఎండిపోయిన కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోవాలి. అలాగే ధునిలో నవధాన్యాలు వేయాలి. ధుని దగ్గర నమస్కారం చేసుకొని ఓం అకర్మ అనేక కర్మ సుకర్మిణే నమః అనే మంత్రాన్ని ధుని దగ్గర 11 సార్లు చదవాలి. దీనివల్ల కన్యారాశి వాళ్ళు గురుబలాన్ని పెంపొందింపజేసుకొని గురువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. గురుబలం కేవలం 5 నెలలు మాత్రమే ఉంది కాబట్టి మిగిలిన 7 నెలల్లో ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహ పరంగా కానీ కొన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి షిరిడీ సాయినాథుడి మందిరంలో ధుని దగ్గర ఈ పరిహారం పాటించుకుంటే గురుబలం పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కూడా శని 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ శని దోషం ఉంది. దానివల్ల కన్యారాశి వాళ్ళకి వివాహాలు ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాభిప్రాయాలు రావటం ఇటువంటివి జరిగే సూచనలు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించాలంటే కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పకుండా ఒకసారి 7 శనివారాల వ్రతం చేసుకోవాలి. దానివల్ల సప్తమ శని దోషం నుంచి బయటపడవచ్చు. వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. 7 శనివారాల వ్రతం చేసుకోవటం వీలు కాకపోతే శనివారం పూట బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలతో చేసినటువంటి పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర గృహంలో వెలిగించుకోవాలి. దేవాలయంలో వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించాలి. అలా చేస్తే సప్తమ శని దోషం మొత్తం తొలగిపోతుంది. వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం డిసెంబర్ 5 వరకు రాహువు విశేషంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు అవసరం లేదు. కానీ కన్యారాశి వాళ్ళకి కేతువు యోగించటం లేదు. సంవత్సరాంతం వరకు డిసెంబర్ 5 వరకు కేతువు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఆకస్మిక ఖర్చులు రావటం, బంధాలు బంధుత్వాల్లో కొన్ని విభేదాభిప్రాయాలు ఎదురవటం, నైరాస్యం రావటం ఇటువంటి ఇబ్బందులు ఒక్కొక్కసారి జరిగే సూచనలు ఉన్నాయి. వ్యయంలో కేతువు 12వ స్థానంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మంగళవారాలు కన్యారాశి వాళ్ళు సునకాలకు ఆహారం వేయాలి. సునకాలకు రొట్టెలు ఆహారంగా వేస్తే వ్యయస్థానంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. ఇలా 7 మంగళవారాలు గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకుంటే 12వ స్థానంలో వ్యయంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దానివల్ల ఆకస్మికంగా వచ్చే ఖర్చులు కానీ, ఆకస్మికంగా వచ్చే కుటుంబ సమస్యలు కానీ, నైరాస్య భావనలు కానీ వీటన్నిటి నుంచి కన్యారాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ప్రధానంగా 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం సంవత్సరాంతం వరకు రాహుగ్రహం కన్యారాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తోంది. గురుబలం 5 నెలలు ఉంది. శనైశ్వరుడు యోగించటం లేదు, అలాగే కేతువు యోగించటం లేదు. శనికి కేతువుకి సంబంధించిన పరిహారాలు ప్రధానంగా పాటించుకోవటం ద్వారా 2026 మొత్తం కన్యారాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శుభము లాభము అందిపుచ్చుకోవచ్చు.